ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుడి మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన కనుదృష్టి కాపుదల మీద అనుగ్రహించబడి ఇలా ఉదయాన్నే లేచి ఆయనకు మొరపెట్టడానికి ఆయన అనుగ్రహించిన ఉచితమైన కృపను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 23వ కీర్తన 1వ వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక కల చోట్లకు ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆమేన్. దేవుడు మన కాపరిగా ఉన్నారు. మనకి లేమి అనేది లేదండి. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు. మన ప్రతి అవసరతను ఆయన కృపలో మనల్ని తీర్చిచున్న దేవుడు. ఆయనకి సమస్తమును కూడా సాధ్యమే. ఎవరైతే వారి జీవితాలని నమ్మి దేవుడి చేతిలో పెడతారో, దేవుడి చిత్తానికి అప్పచెప్తారో వారు తప్పకుండా లేమి అనేది లేకుండా వారి జీవితంలో బ్రతుకుతారు. దేవుడి మహాకృపలో వారు ఎప్పుడూ కూడా వర్ధిల్లుతూనే ఉంటారు. ఎందుకంటే ఒక కాపరి తన గొర్రెల్ని ఏ విధముగా కాపాడుతారో, ఏ విధముగా మేత ఉన్న పచ్చిక గల చోట్లకు ఆ గొర్రెల్ని మేపడానికి తీసుకెళ్తారో ఆ విధంగానే దేవుడు కూడా మనకు కావలసిన ప్రతి అవసరతను బట్టి సమృద్ధిని మనకు అనుగ్రహిస్తారు. ఆయనకి సమస్తమును కూడా సాధ్యమే. మనం కూర్చుండుట ఆయనకు తెలుసు, నిల్చుండుట ఆయనకు తెలుసు. మన తలంపులు పుట్టక మునిపే మన తలంపులను ఎరిగిన దేవుడు. ఒక తల్లిలా, ఒక తండ్రిలా నీకు కావలసిన ప్రతి అవసరతను కూడా ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విశ్వాసము ద్వారా నీవు నమ్మి దేవుడి చేతిలో నీ జీవితాలను పెడితే, క్రియల ద్వారా నీ విశ్వాసాన్ని కనపరిస్తే దేవుడు తప్పకుండా నీ లేమిని, ప్రతి లేమిని ఆయన తీర్చగలిగిన దేవుడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నిన్ను నడిపిస్తారు. నీ జీవితాన్ని సక్రమైన రీతిలో నడిపించగలిగింది ఎవరంటే కేవలం దేవుడు మాత్రమే. నీ జీవితాన్ని ఆయన చేతిలో పెడితే నువ్వు నడవవలసిన మార్గాన్ని నీకు చెప్పి, చక్కని ఆలోచన చెప్పి, నీ మార్గంలో అంతటిలో కూడా ఆయన తోడుగా ఉండి జీవ మార్గం వైపు నిన్ను నడిపిస్తారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మనందరం కూడా మన జీవితాన్ని దేవుడి చేతిలో పెట్టి ఆయన కృపలో ఎప్పుడు వర్ధిల్లినట్లు దేవుడి సహాయాన్ని పొందుకునేవారిగా ఉండాలి. ఆయనకి సమస్తమును కూడా సాధ్యమే. నీ తల్లిలా, నీ తండ్రిలా ఆయన ఆదరించడానికి నీకు తోడుగా ఆయన ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉన్నారు. నీవు నమ్మి క్రియల చేత విశ్వాసముతో నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టు. తప్పకుండా ఆయన నీకు లేమి లేకుండా చేయగలిగిన దేవుడు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దాన్ని బట్టి, మీ కృపను బట్టి, ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని మీరు మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలయ్యా. మేమందరం కూడా మా జీవితాలను మీ చేతిలో పెట్టినైనా అద్భుతమైన రీతిగా నేను దేవా స్తోత్రం. నేను మీ మార్గంలో మేము నడిచినట్లు మీరు సహాయం చేయండి. భక్తి చేయనట్లు మీరు సహాయం చేయండి తండ్రి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకపిస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకునే వారికి కావాల్సిన కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్ను మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా నన్ను సిద్ధపాటు కలిగి మేమందరం జీవించినట్లు మీరు సహాయం చేయండి. ఈ సమయంలో బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డలను నేను మీ పాదాలకు అప్పచెప్తున్నాను. మీ బలమ చేత నింపండి, ఆరోగ్యపరచండి తండ్రి. స్వస్థపరిచే యెహోవాను నేను మీరు మాట్లాడుతున్నారు. ఎందరో స్వస్థతల కోసం ఎదురు చూస్తున్నారే, అటు వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీకు అనుదృష్టి వారి మీద ఉంచి నన్ను విడిపించండి ప్రభావ. మీకు స్తోత్రాలు. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ కూడా మీ పాదాలకు అప్పచెప్తున్నాను. మీ తెలివితో, మీ జ్ఞానంతో నింపినైనా బిడ్డలు చదువుతున్నప్పుడునైనా కావలసిన కృపణనైనా మీరు అనుగ్రహించండి. జ్ఞానాన్ని దయచేయండి. చక్కగా ప్రిపేర్ అవ్వడానికి మీరు సహాయం చేయండి. ఉద్యోగాల విషయంలో సహాయం చేయండి అయ్యా. రైతులు జ్ఞాపకం చేసుకోండి, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలం కోసం ఎదురు చేస్తున్న బిడ్డలను ఒకసారి దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప, కనుదృష్టి అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరునైనా మీతోనైనా నడిచినట్లు మీరు సహాయం చేయండి. మీ మీద ఆధారపడినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల కృప అనుగ్రహించండి. చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. స్కూల్కి సెలవులనైనా బిడ్డలు ఆడుకుంటున్నప్పుడు నేను మీరు సంరక్షించండి. ఎటువంటి ఇబ్బందులునైనా బిడ్డలకు తలెత్తకుండా నేను మీరు సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నందుకు మీకు స్తోత్రాలు అయ్యా. సంవత్సరం అంతా కాదు కాపాడినందుకు మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించినందుకు మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి మీద నమ్మకంతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. ఉదయంలోనైనా ఎక్కువనేనైనా మిమ్మల్ని వెతుకున్నట్లు ప్రతి ఒక్కరికి మీ కృపను అనుగ్రహించండి అయ్యా. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలంలో ఎవరైతే మీకు నిజంగా మొరపెడుతున్నారో వారి మొరను అంగీకరించి వారికి సమాధానాన్ని మీరే అనుగ్రహిస్తారని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.